క్రోధినామ సంవత్సర ద్వాదశ రాశి ఫలితాలలో సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వరకు సింహరాశిగా పరిగణించబడతాయి. అయితే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు 2, 14, అంటే ఆదాయం 2, వ్యయం 14, రాజపూత్యము 2, అవమానము 2. అయితే ఒక సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్గా ఏ రిస్క్ తీసుకున్నా సరే అప్పులు పాలైపోయే యోగం ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. గౌరవ మర్యాదలకు భంగపాటు కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు కూడా, స్టూడెంట్స్ కూడా స్టడీ మీద ఫోకస్ డైవర్ట్ అయ్యి వేరే డైవర్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి స్టడీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ తరువాత రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళు కూడా ఆ కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం లేదా అపజయం కలగడం అలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తరువాత ఇంట్లో ఏదైనా శుభకార్యాలు తలపెట్టినట్టయితే అవి కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన ఇబ్బందులు తీవ్రంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య హోమం జరిపించండి, సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయండి. సో సింహరాశి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అవుతాయి.